మరణములో ఎల్లలో నే నడచిన వేళలలో మరణములో ఎల్లలో నే నడచిన వేళలలో నీ దొడ్డు కర్రాయో నీ దండము ఆదరించును యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రియులందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి వరుసగా మార్కు సువార్తను ధ్యానించడానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు. మరి రోజు మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూద్దాం. ఆ దినములలో మరి ఒక్కసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. గమనించండి, యేసు ప్రభు యొక్క బోధ వినటానికి, యేసు ప్రభు యొక్క కార్యాలు చూడటానికి, యేసు ప్రభు ద్వారా మేలు పొందటానికి, స్వస్థత పొందటానికి జనులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. గలిలయ అనే ప్రాంతాన్ని, కపెర్నహూము అనే ప్రాంతం, ఆ చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాల్లో, ఆ సముద్రపు దరి దగ్గర యేసు ప్రభు నడుస్తున్నప్పుడు గుంపులు గుంపులుగా ప్రజలు నడుస్తుండేవారు. కొన్ని సందర్భాల్లో వేల కొలది ప్రజలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గడిచిన దినాల్లో 5,000 మంది కంటే ఎక్కువ మంది ఏ విధంగా పోషించబడ్డారో మనం విన్నాం. ఇదిగో యేసు ప్రభు ఈ అద్భుతాన్ని మరలా చేశాడు. సుమారుగా 4,000 మంది ప్రజలు యేసయ్య బోధ వింటూ అలాగే కూర్చుండిపోయారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. అయినా ప్రజలు కదలట్లేదు. ప్రజలు దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి ఆయన బోధ వింటున్నారు. వారిలో రోగులు స్వస్థపరచబడుతున్నారు, వారిలో బలహీనులు బలపరచబడుతున్నారు. యేసు బోధ వారిని దేవునికి సమీపం చేస్తుంది. అయితే 3 దినాలైనా వారు అక్కడే ఉన్నారని, ఆకలితో ఉంటారు. వారి ఆకలి గురించి ప్రభు ఆలోచించినట్లుగా చూస్తాం. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. యేసు ప్రభు కేవలం బోధకుడిగా మాత్రమే కాదు, యేసు ప్రభు వారిని చూసి కనికరపడినట్లుగా చూస్తాం. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆయన కాపర్లేని గొర్రెలుగా ఇశ్రాయేలు ప్రజలను చూసి కనికరపడ్డాడని బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరొకసారి ఇక్కడ కూడా ప్రభు కనికరపడ్డాడు. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకి పంపివేసిన ఎడల మార్గములో మూర్చిపోదురేమో. వారిలో కొందరు దూరం నుండి వచ్చిన వారు ఉన్నారు. అందుకు ఆ శిష్యులు అంటారు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన్ని అడిగిరి. అండి ప్రభు అన్నాడు, వీరికి ఆహారం పెడదాం అంటే శిష్యులు సరే ప్రభు అనాల్సిందే. కానీ వీళ్ళేమంటారు, ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడ ఎక్కడి నుంచి రొట్టెలు తీసుకొస్తాము అంటున్నారు. వీరు తమ మనసుతో ఆలోచన చేస్తున్నారు, కానీ విశ్వాసముతో దేవుని కార్యాన్ని చూడట్లేదు. చాలాసార్లు దేవుని బిడ్డలమే, చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటుంటాం, కానీ విశ్వాసాన్ని కోల్పోతుంటాం. ఒక సందర్భంలో 5 రొట్టెలు 5,000 మందికి పోషించినప్పుడు వీరే కదా పంచిపెట్టింది. కానీ దేవుని కార్యాన్ని ఎంత తొందరగా మర్చిపోతున్నారు చూడండి. చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని మర్చిపోతుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు అంటాడు కదా. అలాగే దేవుని బిడ్డలను మనము దేవుని కార్యాలు మర్చిపోద్దు. విశ్వాసం ద్వారా దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకొని అదే విశ్వాసముతో దేవుడు చేయగలడు అని నమ్మాలి. కానీ ఇక్కడ ఈ శిష్యులు మానవ మనసుతో ఆలోచన చేసి ఎలా సాధ్యమో, ఎక్కడి నుంచి తీసుకురాగలము అంటున్నారు.
యేసుప్రభు అన్న మాట చూడండి 5వ వచనంలో, ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. దేవుని కార్యాలు మన దగ్గర లేని దాంతో దేవుడు చేయడు. దేవుడు ఏ కార్యం చేయాలన్నా మన దగ్గర ఉన్నదాంతో దేవుడు చేస్తాడు. అద్భుతం అనేది మన జీవితంలో దేవుడు ఎలా చేస్తాడంటే మన దగ్గర ఉన్నదాంతో చేస్తాడు. బైబిల్లో మోషేతో అన్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? నా దగ్గర ఏముందయ్యా? ఒక కర్ర చాలు, నేను దాని ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను అన్నాడు దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్నది చాలు. నీ దగ్గర ఉన్నదంతా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటే 7 అన్నారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఈ 4,000 మంది అలా కూర్చున్నారు. అందరూ యేసుప్రభు చేతిలో 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఈ 7 రొట్టెలు పట్టుకొని, తండ్రి ఇవేం సరిపోతాయి అనలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఇది మనం నేర్చుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తేలికే, కానీ లేని సమయంలో దేవునికి వందనాలు చెల్లించటం ఇది చాలా అద్భుతమైన మాట. బైబిల్లో హెబ్రీ పత్రిక 11:6లో ఈ మాట చూస్తాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. నమ్ముతూ రావాలి దేవుని సన్నిధికి, విశ్వాసంతో రావాలి. ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రభు. చెల్లించి వాటిని వేరిచి, రొట్టె విరవబడితేనే ఆశీర్వాదకరంగా ఉంటుంది. విరవబడని రొట్టె ఎవరికి దేవునికరంగా ఉండదు. నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని చేతుల్లోకి నీవు రావాలి. దేవుని చేతిలో విరవబడటానికి ఇష్టపడాలి. ప్రియదేవుని బిడ్డలారా, నీవు విరగకపోతే నువ్వెవ్వరికీ ఆశీర్వాదకరంగా ఉండవు. విరగని నేల నుంచి మొక్క రాదు, విరగని మేఘము నుంచి వర్షము రాదు, విరగని జీవితం నుండి ఆశీర్వాదం రాదు. నీవుగా ఉంటే ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండవు. కొన్నిసార్లు దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళి మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అలా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహములకు వడ్డించిరి. ఈ శిష్యులే వడ్డించారు. అంతవరకు ఏమన్నారు శిష్యులు? ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి తీసుకొస్తామయ్యా రొట్టెలు అన్నారు. ఇప్పుడు శిష్యులు రొట్టెలు వడ్డించారంట. కొన్ని చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడని చెప్పాను. చేపలు కూడా ఉన్నాయ్యా, వాటిని కూడా ప్రభు ఆశీర్వదించాడు. వాటిని కూడా శిష్యులు వడ్డించారు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన గంపలు 7 గంపల నిండా ఎత్తిరి. మిగలటం ఆశీర్వాదం. మిగిలిపోయింది కదా అని ఎలా పడితే అలా వదిలేయకూడదు, వేస్ట్ చేయకూడదు. మిగిలినవి ఎత్తాలి. ఇది యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించాడు. ఇది మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఆహారము మిగలటం ఆశీర్వాదమే. ఆ మిగిలింది వృధా చేయొద్దు, దాన్ని ఎత్తాలి, అది ఉపయోగించాలి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనుత ప్రాంతమునకు వచ్చెను. దల్మనుత అనే ప్రాంతానికి ప్రభు వచ్చాడు. ఈ దల్మనుత అనే ప్రాంతము మగదాను అనే ప్రాంతానికి దాదాపు దగ్గరున్న ప్రాంతం. నేను ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. 4,000 మంది పోషించబడిన తర్వాత నేనే ఇలా పోషించాను మిమ్మల్ని అని అక్కడ నిలబడలేదు. ఆ స్థలం నుంచి వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎక్కడ తను ఘనత పొందాలి అని ఆశించలేదు. యేసు ప్రభు ఆ స్థలాన్ని నుంచి మెల్లగా తప్పించుకొని మరో ప్రాంతానికి వెళ్ళాడు, మగదాను అనే ప్రాంతానికి. మగ్దాను పక్కనే ఉంటుంది. దానికి మరో పేరు దల్మనూత అనే ప్రాంతము అని మనం గుర్తించగలం. దేవుడి మాటలు దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, విత్తబడిన మాటలు ప్రతి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి. నీ వాక్యము జీవము కలిగించేది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది. ఎదుగో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రతి హృదయాన్ని వాక్యము చేత దర్శించమని అయ్యా, వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.